నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. బీజేవైఎం జిల్లాధ్యక్షులు విజయ్ గారి ఆధ్వర్యంలో వీరమరణం పొందినటువంటి వీరులకు జై జై మాతా, జోహార్ కార్గిల్ వీరులకు, జోహార్ కార్గిల్ వీరులకు, జోహార్ కార్గిల్ వీరులకు, జోహార్ కార్గిల్ వీరులకు, వీరమరణం పొందిన కార్గిల్ వీరులకు, వీరమరణం పొందిన కార్గిల్ వీరులకు. విజయోత్సవరాజు సర్కిల్ పైకి ఎక్కవలసిందిగా కోరుతున్నాను. అమ్మ మీరు కూడా జాగ్రత్తగా రౌండ్ తిప్పితే సర్కిల్ ఎక్కి జాగ్రత్త, మీరు వేసుకోకుండా. అన్నా 25 సంవత్సరాల క్రితం ఏదైతే ఎప్పుడు కుట్రలు పన్నుతూ కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టిస్తూ ఎట్లా తిరిగి కాశ్మీర్ను ఆక్రమించుకోవాలని భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడుతూ, ఇంకో పక్క స్వర్గీయ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు లాహోర్ బస్సు యాత్ర చేస్తూ పాకిస్తాన్తో స్నేహహస్తం అందిస్తున్న తరుణంలో మరోపక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కార్గిల్ ద్వారా భారత్లో చొరబడి కాశ్మీర్ను హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నిన సందర్భంలో మన జవానులు, మన భద్రతా దళాలు వీరోచితంగా పోరాడి చలికాలం డిసెంబర్ -13-14 డిగ్రీల సెల్సియస్లో సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలో కూడా వారి సాహసోపేత విన్యాసాలతో ఆ రోజు పాకిస్తాన్ దుష్ట పన్నాగాన్ని తిప్పికొడుతూ పాకిస్తాన్ ముష్కర సైన్యాన్ని తరిమి కొట్టిన పరిస్థితి దాదాపు 25 సంవత్సరాల కింద జరిగిన సందర్భంలో కార్గిల్ ప్రతి సంవత్సరం జూలై 25వ తేదీన భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ జరుపుకోవడాన్ని మనం ప్రతి సంవత్సరం గమనిస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో రేపటికి జూలై 25కు 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరోసారి ఆ త్యాగధనులను, వారి త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం కడప జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు, పవన్ గారు, మహిళా మోర్చా నాయకులు పద్మావతి బాయ్ గారు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్న సందర్భంలో కడప జిల్లాలో పెద్ద ఎత్తున విజయ్ దివస్ కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. కాబట్టి మరోసారి ఆ త్యాగధనుల ఆ సైనికుల వీర మరణాలను స్మరించుకుంటూ, వారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా
భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ విజయ్ దివస్, కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మేము కడప జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో ఇక్కడ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి కోటిరెడ్డి సర్కిల్ వరకు విజయోత్సవ ర్యాలీని జరుపుకుంటూ కాగడాలు మరియు జాతీయ జెండాలతో శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇదే దేశంలో 25 సంవత్సరాల క్రితం దేశం పైకి వచ్చిన పాకిస్తానీ వాళ్ళను తిప్పికొట్టి భారతదేశం విజయం సాధించిన దాన్ని స్మరించుకుంటూ ఈరోజు విజయ్ దివాస్ జరుపుకుంటున్నాము. రేపటితో 25 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివాస్ జరుపుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో ఇక్కడ జరిపాము. మరియు పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా ఒకప్పుడే 25 సంవత్సరాల్లోనే తిప్పికొట్టాం. మరోసారి వారు ఎటువంటి చర్య చేసినా ఇప్పుడు ఉండేది అప్పటి కాలం నాయకులు కాదు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కాలం. నరేంద్ర మోడీ గారి భారత్ పరిపాలిస్తున్నారు కాబట్టి మరోసారి ఎప్పుడైనా సరే భారత్ వైపు రావాలంటే పాకిస్తాన్ వాళ్ళందరూ మరోసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ త్వరలో మొన్ననే మా ఎలక్షన్లో భాగంగా నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు తెలియజేశారు, పాక్ ఆక్రమిత పీఓకేని ఖచ్చితంగా భారతదేశం స్వాధీనం చేసుకుంటుంది, అది భారతదేశంలో భాగమే, అది భారతదేశ భూభాగమే అని మొన్ననే తెలియజేశాం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏ రోజైనా ఆ విజయాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యం, వాయు సైన్యం కానీ యుద్ధం చేసేదైనా సరే దాన్ని మొత్తం ఆక్రమిస్తుంది, పీఓకేని ఖచ్చితంగా భారత్లో కలుపుతుందని మరోసారి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రాష్ట్ర నాయకులు బాలకృష్ణ యాదవ్ అన్న గారికి మరియు సింగారెడ్డి అన్న గారికి, మా జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డి అన్న గారికి మరియు మిగతా ఇతర నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో ముందుండి నడిపించిన మా యువ మోర్చా జనరల్ సెక్రటరీలు అయినటువంటి అశోక్ గారికి మరియు సురేంద్ర గారికి మరియు ఇతర టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్గిల్ పోరాటంలో ఎంతోమంది మేధావులు అందరూ ప్రత్యేకించి పోరాడి ఎంతోమంది చనిపోయారు మేధావులు. మరి కార్గిల్ దినోత్సవం రోజు చనిపోయినటువంటి వాళ్ళ కోసము ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద కడప జిల్లాలో ప్రత్యేకంగా విజయోత్సవం జరుపుకుంటుంది. వాళ్ళకు ఆనందోత్సవంతో వాళ్ళు జరిపినటువంటి త్యాగాలకి ఫలితంగా మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమము 25 సంవత్సరాలు అయింది కాబట్టి 25 సంవత్సరాలకు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈ దేశాన్ని పాకిస్తాన్ ప్రభుత్వము దోషం చేయకుండా ఒకే సంవత్సరం ఒకే దేశంగా చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటిది ఈ కార్గిల్ ఉత్సవము. పాకిస్తాన్ ప్రభావితం లేకుండా ఇండియాను ఉన్నత స్థితికి చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ ఉత్సవం. థ్యాంక్ యూ. Sir, 1 minute, sir. ల్యాండ్ వీళ్ళు ఖాళీగా ఉందని చెప్పి దానికోసం వేసుకున్నాము. సో దానికోసం ఒక సెక్షన్ అడ్డండి పక్కన పెట్టు.
విజయవాడ వెళ్తున్నాను. దారిలో ఈ కలెక్టరేట్ కొత్త చూడలేదు, చూసి వెళ్దామని అన్నమయ్య కలెక్టరేట్ చూశాను. ఇప్పుడు ఈ కలెక్టరేట్ చూస్తున్నాను. మదనపల్లి ఘటన మీద ఏమైనా ఎంక్వైరీ ఏమైనా మదనపల్లి ఘటన మీద ఏమైనా మీరు చర్యలు తీసుకుంటారు సార్? ఏమైనా గుర్తించారు సార్? గుర్తించాము, ఎంక్వైరీ చేశాము, యాక్షన్ ఉంటుంది. అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మీద ఉంటుంది యాక్షన్. ఫైల్స్ మిస్ కాదు, ఫైల్ కాలిపోయినాయి. అంటే కడప జిల్లాలో కొన్ని చోట్ల కూడా కొన్ని ఫైళ్ళు మిస్ అయినాయని ఉంది సార్. కార్పొరేషన్ కావచ్చు, కొన్ని చోట్ల కూడా బయట అయితే అంటే ల్యాండ్ రిలేటెడ్ మున్సిపల్ ఏరియాలో. అవును సార్. కలెక్టర్ గారికి చెప్తాను, కొద్దిగా ఎంక్వైరీ చేయమంటాము. ఇక్కడ కూడా ఏదైతే ఫ్రీ హోల్డ్ చేశారో డాటెడ్ ల్యాండ్స్, వీళ్ళు కలెక్టర్ గారికి నేను ఇప్పుడే చెప్పడం జరిగింది. జేసీ గారు కొత్తగా వచ్చారు, వీళ్ళు అన్ని ల్యాండ్స్ ఇంకొకసారి రీఎన్క్వైరీ చేసి ఎక్కడ అయితే సరిగ్గా ట్రాన్సాక్షన్ జరిగింది అక్కడ అలౌ చేసి, ఎక్కడైతే తప్పుగా జరిగింది అవన్నీ రీకన్సిడర్ చేసి కరెక్ట్ ఆర్డర్స్ ఇచ్చేయమని మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, అయితే కడప జిల్లాలో దాదాపు గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి 10,000 ఎకరాలు గత ప్రభుత్వంలో కబ్జా గురైందని ఆరోపణలు ఎదురవుతుంది. ఓకే, వాటికి సంబంధించిన ఫైల్స్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు సార్? అంటే మీరు ఇప్పుడే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను నోట్ చేసుకుంటాను. కలెక్టర్ గారితో రెగ్యులర్గా టచ్లో ఉండి దాని కొన్ని మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే లేకపోతే ఏమైనా డీటెయిల్స్ ఉంటే దయచేసి కలెక్టర్ గారికి ఇవ్వండి. 100% దాని మీద చర్యలు తీసుకోండి. మీ దగ్గర ఉంటే దయచేసి. అయితే సార్, రీసెంట్లీ కొద్ది రోజుల కిందట మైదుకూరు నియోజకవర్గంలో ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి 306 ఎకరాలు సర్వే నెంబర్ 506, 507లో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అది ఆక్యుపై చేశారు. ఇప్పటికి కూడా దాదాపు 4 సంవత్సరాలు చెట్లు ఉన్నాయి దాంట్లో. అందులో అంటే మామిడి కావచ్చు, అరటి కావచ్చు, ఇలా ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. ఇలానే ఉన్నాయి సార్. 2440 ఫైల్స్ దగ్ధమైనాయి. దాంట్లో 17 నిమిషాల్లో ఫైర్ టెండర్ వచ్చింది కాబట్టి 700 సేవ్ అయిపోయినాయి ఫైల్స్. మిగతా ఫైల్స్ పూర్తిగా కాలిపోయినాయి. కానీ ఆ ఫైల్స్ మళ్ళీ మేము రీక్రియేట్ చేస్తున్నాము. అవి కరెంట్ ఫైల్స్ కాబట్టి రీక్రియేట్ చేయవచ్చు. రద్దు కాదు, వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పద్ధతి మారిపోయింది. 596 జియో వచ్చింది, ఫ్రీ హోల్డ్ చేసే పద్ధతి మారింది. ఇప్పుడు మేము ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. కానీ ఎవరు కూడా రూల్స్ పాటించుకోకుండా, రూల్స్ లేకుండా భూమిలో అన్యాక్రాంతం చేయడం కానీ ఇట్లాంటివి చేయడం దానికి వీలు ఉండేది కాదు. అలా జరిగి ఉంటే దాన్ని సరి చేయాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది. మేము సరి చేస్తాం. ఎక్కడ అంటే ఇంచుమించుగా ఇప్పుడు మా స్టేట్మెంట్స్ ప్రకారంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే 15,000 ఎకరాలు డీ పట్టా భూములు, 5,000 ఎకరాలు 22A ఉండొచ్చు, కానీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో మా దృష్టిలో వచ్చింది ఏంటంటే అది ఒక 50,000 ఎకరాల దాకా డీ పట్టా భూములు ఉండొచ్చు. సార్, ఇప్పటి వరకు ఈ ఘటనలో ఎంతమందిని గుర్తించారు? ఎవరి పాత్ర ఉందని మీరు ప్రాథమికంగా మీ విచారణలో తెలియదు? పాత్ర అంటే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా జరగలేదు. సస్పెక్ట్స్ మాత్రం చాలామంది ఉన్నారు, 5-6 ఉన్నారు. వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫైనల్గా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఫైనల్గా చెప్పే పరిస్థితిలో మేము ఉంటాం. లోపల వాళ్ళే చేశారని చాలా వరకు నమ్మకం, మేము కూడా అదే నమ్ముతున్నాం.
ఇప్పటి వరకు రెవెన్యూ లక్షల ఎకరాలు అన్నమయ్య జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని వేల ఎకరాలు ఫస్ట్ వైల్ చిత్తూరు మనం తీసుకుంటే పాత చిత్తూరు జిల్లా తీసుకుంటే 2,15,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయిపోయింది సార్. ఒక రాయచోటే కాదు, కడపలో కూడా చాలా ఎత్తున గత ప్రభుత్వ హయాంలో చాలా ఎత్తున కూడా రెవెన్యూ జియోలాజికల్ ఏరియాలో ఒక బద్వేల్ నియోజకవర్గం రాజంపేట రెవెన్యూ డివిజన్లో 1,00,000 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమి మొత్తం పరాధీనంలో ఉంది. దీనిపైన ఇప్పుడు అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాము. మేము మా టైం తీసుకుంటాం. ఇప్పుడు హడావుడిలో ఏది లేకుండా అన్నీ సరి చేస్తాం. థ్యాంక్ యూ. ఉండొచ్చు, దాంట్లో నేను కాదనట్లేదు. ఎంక్వైరీలు అన్నీ బయటకు పడతాయి. థ్యాంక్ యూ. నా పేరు చంద్రాయుడు, నా భార్య పేరు బాబమ్మ సుంకేసల. నేను ఇది 1979లో స్థలం కొని ఈ 2.4 సెంటు నాకు అంగళ్ళకని వదిలేసిందే. ఇప్పుడు ఇది పార్కుగా దారిగా ఉపయోగించుకున్నారు వాళ్ళు. ఇది డీకేటీ కాదు, ఇది పట్టా. మేము దారికి వదలలేదు. ఈ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పలే. ఇది రోడ్డు స్థలం కాదు. కాబట్టి దయచేసి, నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎయిర్ ఫోర్స్లో 15 ఇయర్స్, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి నా దగ్గర టైం లేక ఇక్కడ చుట్టూ కాంపౌండ్ కట్టుకోలేక డబ్బు లేక నేను వేసుకోలేక ఇప్పుడు ఆక్రమణ జరిగింది. ఇట్లా చిన్న పార్క్ దారి మారి పెట్టుకున్నారు. అది దయచేసి మా పెద్దలు ఎవరైనా సరే దీన్ని ఆక్రమించుకునే వాళ్ళు దీన్ని పరిష్కరించుకోండి. ఆల్రెడీ కోర్టులో ఉంది. తర్వాత ఇది వాళ్ళు వచ్చి అందరూ అయ్యా ఏదో జరిగిపోయింది అని సంప్రదింపులకు వస్తే రెడీ ల్యాండ్ కోర్టులో తెంచుకుంటాము. ఇది మా యొక్క విన్నపం. నా పేరు దుర్గం దస్తగిరి, బీజేపీ స్టేట్ మెంబర్గా ఓబీసీలో ఉన్నాను. అయ్యా, గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాపర్టీ కోసము అక్కడ పూలంగల్ కానించి ఇట్లా ఆర్టీసీ బస్టాండ్ గోడ వరకు ఒకటే సర్వే నెంబరు, 2 ఎకరాల చిల్లర. ఈ సర్వే నెంబర్లో మాకు 2.25 సెంటు మా అయ్యకు మిలిటరీ ఆయనకు స్థలం ఉంటే మేము పదే ఒక 100 సార్లు అట్లా 50 సార్లు తిరిగినాము, సర్వేకి పెట్టుకున్నాము. మా సైట్ అక్కడ ఉంది బో ఇక్కడ ఉంది బో అని చెప్తా అంటే తిరుగుతూనే ఉన్నాము. దీనివలన ఈరోజు ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు, కొంతమంది బడా నాయకులు కావచ్చు, ఈ స్థలం మా స్థలం ఆక్రమించేసుకొని రోడ్డుకు ఉపయోగించుకున్నారు, మరికొద్ది పార్కు ఉపయోగించుకున్నారు, మాది కొద్ది రూమ్లో ఉపయోగించుకున్నారు. ఈ సైటు మాది రికార్డుపూర్వంగా సర్వే నెంబర్లో హద్దుల ప్రకారంగా రోడ్డుకు పోయి మా రికార్డ్ అంతా కరెక్ట్గా ఉంది. అయినా మేము కోర్టును ఆచరించినాము. కోర్టు నుంచి నోటీసులు పంపించినాము. దగ్గర 6 నెలల నుంచి నోటీసులు పంపించినా కానీ ఏ రెస్పాన్సిబుల్ ఇలా. ఇప్పుడు మా దానికి మేము రాళ్ళు తోలి మేము ఏదో కాంపౌండ్ కట్టుకుంటామంటే బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి. మీరు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు, మీదైతే మీరు ఎందుకు చేయలే అని వాళ్ళు కన్విన్స్ చేస్తున్నారు మమ్మల్ని. కొంతమంది నాయకులు
మమ్మల్ని భయాందోళన చేసి మీకు ఎక్కడుంది మీది ఉంటే ఏమని, వాళ్ళ ఆస్తులేమో బాగున్నాయి, వాళ్ళ ప్రాపర్టీలు ఏమో బాగా పెట్టుకున్నారు. ఒక మిలిటరీ దేశానికి సేవ చేసిన ఆయనది ఆక్రమించుకొని ఆయన ప్రాపర్టీని ఉపయోగించుకొని ఈరోజు మీకేముంది, మీరు పోయి ఇంజెక్షన్ మా సైడ్కి మేము కోర్టుకు పోయి ఇంజెక్షన్ తెచ్చుకోవాలంట. ఇది ఎక్కడన్నా న్యాయం ఉందా? వాళ్ళ సైడ్ అయితే వాళ్ళు నిరూపించుకొని మమ్మల్ని పిలిపించి మీ రికార్డు ఏముంది, మా రికార్డు ఇదని చూపించుకోవాలి. కానీ మా రికార్డు తీసుకుపోయి కోర్టు పోయి మేము ఇంజెక్షన్ తెచ్చుకోవాలంటే ఇది ఎక్కడ న్యాయం ఉంది? ఇది ధర్మం కాదు. నూతన ముఖ్యమంత్రులు, అనుభవించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదే నూతన మంత్రులు ఉన్నారు. ఇట్లాంటి కడప నగరంలో చాలా అనేక కబ్జాలకు గురైనాయి. లాస్ట్కు శ్మశానాలు పోయినాయి, మసీదుల భూములు పోయినాయి, ఒక్బోటు భూములు పోయినాయి, డీకేటు భూములు పోయినాయి. లాస్ట్కు దేశానికి సేవ చేసిన మిలిటరీ, ఒక దేశానికి సేవ చేసిన మిలిటరీ ఆయన కూడా కబ్జా చేసుకున్నారు. ఈ విధంగా బెదిరిస్తున్నారు. ప్రభుత్వం మాకు వెంటనే చర్యలు తీసుకొని మా భూమి, మా స్థలం మాకు సర్వే చేపించి మా సర్వే మాకు ఇచ్చే ప్రభుత్వానికి మేము వినతి చేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు 28వ డివిజన్లో శారదానీయం స్కూల్ వద్ద మురికి కాలువలు తీయడం జరుగుతుంది. గతంలో వర్షాలు పడిన ఈ సందులో మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చినాయి. అందువలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందువల్లనే తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు, మన మాధవి అక్క, కడప మాధవి అక్క వద్ద సహకారంతో ఈరోజు మేము కాలువలు క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరుగుతుంది. గతంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి, కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చే వలన ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నాం. ఈరోజు కడపలో రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశంతోనే సాధ్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా నెరవేరుస్తాను. కడపలో కార్పొరేషన్ అభివృద్ధిగా చేపించాలని కోరుకుంటాను.
జాయార్ట్స్ అని చెప్పేసి నేను కొత్తగా షాప్ ఒకటి ప్రారంభించడం చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మా నాయకుడు ఉత్తా నరసింహారెడ్డి గారు, మళ్ళీ వై రామసుబ్బారెడ్డి గారు, మళ్ళీ శివకేశ్వర రెడ్డి గారు వచ్చి ఆహ్వానం పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ జాయార్ట్స్ నందు కొత్తగా ఇక్కడ స్టిక్కరింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ పాలిష్ బండల పైన అక్షరాలు, మరియు స్టిక్కరింగ్, వాహనములకు నెంబర్ ప్లేట్స్, ఇంకా ఫిల్ము, సన్ కౌంటర్ ఫిల్ము ఇవన్నీ చేస్తాను. ఇది సన్ కంట్రోల్ ఫిల్ము ప్లస్ పాలిష్ బండల పైన అక్షరాలు, మళ్ళీ నెంబర్ ప్లేట్స్, నేమ్స్, ఇవన్నీ మొదటి సైన్ బోర్డ్స్, ఇంకా క్యాన్వాస్ మీద పెయింటింగు, మళ్ళీ అవుట్ పెయింటింగ్ ఇవన్నీ కూడా చేస్తాం. గతంలో వచ్చేసి పల్లబాస హాస్పిటల్ దగ్గర ఉండింది షాప్ ఇది. అక్కడి నుంచి ఇక్కడికి మట్టిపెద్దపల్లి దగ్గర మన ఆర్ఎల్టీ పెట్రోల్ బంక్ ఎదురుగా షాప్ ఏర్పాటు చేయాలి. గాండ్ల వీధి. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 ప్లేస్లో ఉంది. దీనికి 3 కారణాలు. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్, రెండవది అదనపు వ్యాట్, మూడవది రోడ్ సెస్. ఈ మూడింటి కారణంగా దేశంలోనే పెట్రోలు, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. వ్యాట్కు సంబంధించి పెట్రోల్ మీద కర్ణాటకలో 25.92%, తమిళనాడులో 13% అయితే ఆంధ్రప్రదేశ్లో 31%. డీజిల్ మీద వ్యాట్ కర్ణాటకలో 14.34%, తమిళనాడులో 11% అయితే ఆంధ్రప్రదేశ్లో 22.5%. ఇది కాక మళ్ళా అదనపు వ్యాట్. ఒక్కొక్క లీటరు పెట్రోలు, డీజిల్ మీద 4 రూపాయల అదనపు వ్యాట్. ఇది కాక రోడ్ సెస్, ఒక్కొక్క లీటరు పెట్రోలు, డీజిల్ మీద 1 రూపాయి రోడ్ సెస్. ఈ వ్యాటు, అదనపు వ్యాటు, రోడ్ సెస్ కలిసి తడిసి మోపడవుతున్నాయి. పర్యవసానంగా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఇక్కడ పెట్రోలు, డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. మనము కర్ణాటకతో పోలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోలు 10 రూపాయల 43 పైసలు ఎక్కువ, తమిళనాడు కంటే 9 రూపాయల 60 పైసలు ఎక్కువ. డీజిల్కు సంబంధించి కర్ణాటక కంటే 12 రూపాయలు ఎక్కువ, తమిళనాడు కంటే 6 రూపాయలు ఎక్కువ. ఈ యొక్క పెట్రోలు, డీజిల్ రేట్లు ఆకాశం అడుతున్న కారణంగా యువత మోటార్ బైకులు, స్కూటర్లు వాడాలంటే భయపడుతున్నారు, రైతులు ట్రాక్టర్లు వాడాలంటే భయపడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్లు: నంబర్ 1, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ మీద 5% వ్యాట్ను తగ్గించాలి. రెండవది, అదనపు వ్యాట్ను పూర్తిగా రద్దు చేయాలి. మూడవది, రోడ్ సెస్ను విరమించుకోవాలి.
ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ అయితే మేమే నడుపుతున్నాము. కాకపోతే వాళ్ళు మా దగ్గర నుంచి బెదిరించి రాయించుకున్నారు సార్. మాకు ట్రస్ట్ డీడ్ చూపించమన్నా కానీ చూపించలేదు. మాకు పెట్టమని మేము రిక్వెస్ట్గా అడిగినా కానీ పెట్టలేదు. మా ట్రస్ట్లో ఉన్న ప్రభాకర్ అనే వ్యక్తి మమ్మల్ని మోసం చేసి వాళ్ళకు ట్రస్ట్ అంతా రాయించినారు. ఆ వ్యక్తే వీళ్ళకి పవర్స్ పెట్టద్దు, వీళ్ళని దేనికి ముందుకు తీసుకురావద్దనే ఒక కోణంలో వాళ్ళను రెచ్చగొట్టించి మమ్మల్ని బెదిరించి రిజిస్టర్ టేబుల్ మీద మమ్మల్ని సంతకాలు పెట్టించడం జరిగింది. ఇప్పుడు మమ్మల్ని కానీ మా పిల్లల్ని కానీ ఏ కోణంలో కూడా చూడట్లేదు వాళ్ళు. అవును, ఫ్యామిలీ నుంచి మాకు థ్రెట్ ఉందనేసి మమ్మల్ని భయభ్రాంతులకు చేసి మమ్మల్ని భయపెట్టి వాళ్ళు మా నుంచి రాయించుకున్నారు. మమ్మల్ని చాలా అంటే చాలా భయపెట్టించినారు. మేము మీకు ఇంక ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా భయపెట్టించినారు సార్. 40 lakhs మేము అసలు తీయలేదు సార్. మీరు కావాలంటే మా దగ్గర పక్కగా ప్రూఫ్ ఉంది. మేము తీసింది డ్రా చేసింది 15 లక్షలే. 15 లక్షల్లో కూడా మేము పిల్లలకి ఫీజు కట్టాము. విత్ బ్యాంక్ ట్రాన్సాక్షన్సే మొత్తం అన్నీ చేశాము. ప్రతిదీ పిన్ టు పిన్ మా దగ్గర బిల్ ఉంది. మీకు ఇప్పుడు చూపిమని చూపిస్తాం. ఇప్పుడు కూడా తెచ్చాము. మేము చేయని దానికి 40 లక్షలు కేసు కట్టించి మాకు పోలీసు వారిని పంపించి అర్ధరాత్రి పూట్ల ఎప్పుడు పడితే అప్పుడు బుషెట్టి రామ అనే వ్యక్తి, విష్ణుచింతన్ అనే వ్యక్తి, విష్ణుచింతన్ స్వామి, ఏం స్వాములు సార్, బుషెట్టి రాము అంట, వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి మా మీదికి పంపించి మాకు గొడవలు పెట్టి, కవితకు నాకు ఇద్దరికి గొడవలు పెట్టింది ఎవరంటే గొర్రె శ్రీనివాసులు అనే న్యాయవాది, బీజేపీ క్యాండిడేట్ అంట ఆయన గొడవలు పెట్టి మాకు ఇది చేసి చిరంజీవి అనే వ్యక్తిని పోలీసు ఆయనను కొని మమ్మల్ని ఈ అర్ధరాత్రి పూట్లు ఎప్పుడు పడితే అప్పుడు క్యాంపస్ దగ్గరికి పంపించి ఆడపిల్లలు మనం ఉన్నామని చూసి పైకి రండి, కిందికి రండి, మీతో మాట్లాడాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలని మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టినారు. ఏమంటే పోలీస్ వాళ్ళకి ఎఫ్ఐఆర్ బుక్ చేసి మాకు ఇంకా పనులు ఉన్నాయి, ఆ క్యాంపస్లో మాకు చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి, మీరు మేనేజ్ చేయండి అని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారండి సార్. ట్రస్ట్ కమిటీస్ కలెక్టర్ గారు ఇచ్చారనేసి వాళ్ళు మాకు చెప్పి మా కమిటీలో ఉన్న వ్యక్తిని మేనేజ్ చేసుకొని మాది సంతకాలు పెట్టించుకున్నారు సార్. అది ఎంతవరకు కలెక్టర్ గారి దగ్గర చూయించారా లేదా అన్నది మాకైతే ఏ విషయము డిస్కషన్ చేయలేదు, మాతో మాట్లాడలేదు అసలు. వాళ్ళు డాడీ హోమ్లో 68 మంది పిల్లలు ఉన్నారు సార్. హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పిల్లలు, రేప్ విక్టిమ్స్ పిల్లలు ప్లస్ వృద్ధులు మొత్తం అందరు కలిసి. డాడీ హోమ్ 52 ఎకరాలు ఉంటుంది. పూజ ఇంటర్నేషనల్ స్కూల్ 18 ఎకరాలు ఉంది సార్. మా దగ్గర నుంచి ఒరిజినల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది, బ్యాంక్ బ్యాలెన్సులు తీసుకోవడం జరిగింది. మాకు ఏమీ పేపర్ పాస్ చేయకోకుండా, బ్యాంకులో రెజల్యూషన్స్ పాస్ చేయకోకుండా బ్యాంక్ చెక్ అథారిటీస్ కూడా మార్చుకున్నారు. ఎందుకు? వాళ్ళకు డబ్బున్న పవర్తో అంట. ఏడ న్యాయం ఉంది సార్? మీరు ఎప్పటి నుంచి చైర్మన్గా ఉన్నారు? మిమ్మల్ని ఎవరు నియమించారు? నన్ను డాడీ గారే చైర్మన్గా నియమించినారు. గత 5 సంవత్సరాల నుంచి నా చదువు తదనంతరం డాడీ గారు ట్రస్ట్లోనే ముందుకు తీసుకొని వచ్చినారు. ట్రస్ట్ బాగోగులు పిల్లలకి ముందుండి ఒక పెద్ద అక్కగా ముందుకు తీసుకొని వచ్చినారు నన్ను. అవును సార్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయింది నాకు చైర్పర్సన్గా అయినప్పుడు. తర్వాత నన్ను భయాందులకు గురి చేసి బెదిరించి వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.